పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద ఏంటి అసలు ఏ విధంగా ఉంది రెస్పాండ్? చాలా బాగుందండి. నిజంగా డిఆర్డిఓకి మా న్యూ ఇయర్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఖమ్మం నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ చూడటం కోసమే వచ్చాము. ఎగ్జిబిషన్ ఏదైతే మేము ఊహించుకొని వచ్చామో అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. ఈ బ్రహ్మోస్ చూసినట్లయితే ఇది ఇండియా అండ్ రష్యా భాగస్వామ్యంతో తయారైనటువంటి ఒక మిస్సైల్. ఈ మిసైల్ మేము డైరెక్ట్గా చూడగలిగామంటే ఈరోజు ఈ సైన్స్ డే పుణ్యం అని ఈ డిఆర్డిఓ వాళ్ళకి కల్పించినటువంటి అవకాశం. అట్లాగే అగ్ని-5 కానివ్వండి, ఈ బ్యారల్స్, ఈ గన్స్, మిసైల్స్ ఇవన్నీ కూడా మేము దగ్గర నుంచి వాటిని టచ్ చేసే అవకాశం కూడా మాకు డిఆర్డిఓ కల్పించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్లాంటి అవకాశాలు విద్యార్థులు కూడా ఇచ్చినట్లయితే విద్యార్థులు ఇంకా వాళ్ళకు ఒక ఎంతూజియాజం పెరుగుతుంది, వాళ్ళలో నేర్చుకోవాలి, ఇన్వెన్షన్ అనే తపన పెరుగుతుంది అనేది మా ఆకాంక్ష. మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా మీరు 4 మాట్లాడకండి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, అందరు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎక్కడ నుంచి ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాసా? ఫస్ట్ టైం కదా రావటం, ఎలా అనిపిస్తుంది? ఏమేమి చూసావు? నేను అక్కడి నుంచి అగ్ని-5 చూసాం. నెక్స్ట్ మేము ఇక్కడ గన్ చూసాము, ఎటాక్స్, మిసైల్ చూసాం. టైప్స్ ఆఫ్ మిసైల్స్. సో ఇప్పటివరకు టీవీలో సినిమాలో మాత్రం చూసారు, ఫస్ట్ టైం చూసారు అంటే ఎగ్జైట్గా ఫీల్ అయ్యారా? ఎలా? మేము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా తెలుసుకోవాలని బాగా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు గైడ్ బాగా గైడ్ చేస్తున్నారా? ఖమ్మం నుంచి వచ్చారా? ఖమ్మం నుంచి వచ్చారా? స్ప్రింగ్స్ హై స్కూల్. ఏమైనా థ్యాంక్ యూ ఏమైనా చెప్తారా? జనరల్గా ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టడం ఇది. మేము ఇంకా బాగా థ్యాంక్స్ చెప్తాం, ఇంకా నేర్చుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్. సో ఏ క్లాసు? 9th. సో ఇక్కడికి వచ్చి ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ అది లైవ్లో చూడడం ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూడాలనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కలుగుతుంది ఎవరికైనా. వాటి వల్ల యూజెస్ అన్నీ తెలుసుకున్నాక నిజంగా ఇలాంటి మన ఇండియాలో ఉండడం నిజంగా గ్రేట్ అని. ఒకప్పుడు వార్ జోన్ అంటే మనకు వేరే దేశాలపైన ఆధారపడము మిసైల్స్ కోసం. ఇప్పుడు మనం సొంతంగా మేక్ ఇన్ ఇండియాలో మనమే తయారు చేస్తున్నాం, మనం వేరే వాళ్ళకి సప్లై చేస్తున్నాం. సో ఏ విధంగా ఉంది ఫీల్? అంటే అదొక ప్రౌడ్నెస్ ఉంటుంది కదా. సో ప్రౌడ్ టు బి ఇండియన్ అనిపిస్తుంది.